దేవుని సంగమం ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం ఆరాధనలో పాల్గొనడానికి మేమందరినీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున ఆరాధనలో పాల్గొనడానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మన ఆరాధనలోకి వెళ్ళకముందు అంటే క్రైస్తవ కీర్తన పుస్తకాల నుంచి 33వ పాట యెహోవా రాజ్యమందిరముల గురుకుడైనటువంటి పాటతో మన ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.
పర్వతమునకును నీ నివాసమునకు నన్ను తోడుకోవచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగుచే దేవుని ఎదుగు చేరదను. దేవా నా దేవా, సీతారామాన్యంతో నీకు కృతజ్ఞ శాస్త్రములు చెల్లించును. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయంతో తండ్రిని సమీపించి ఆయన మన పాపములను కొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరున వారికి క్షమాపణ దయచేయమని వేడుకుందాము. అపవిత్రమని తలపోల మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తున్న ఎదుట ఉపకరించు ఉన్నాము. కావున మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వెనుకొనుచులేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చి ఉన్నాము. మా కొరకు చనిపోవటకై నీ జనతోని కుమారుని ఇచ్చిన దిగుల కరుణగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందనట్లు నిన్ను గురించి నీ చిత్తమును గురించి సరైన జ్ఞానమును నీ వాక్యములకు తగిన విధేయతను నీ పరిశుద్ధాత్మను వృద్ధింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు సర్వశక్తుల దేవుడు మనల్ని అనుగ్రహించి మన కొరకు చనిపోవటం తన కుమారునిచ్చి ఆయన మూలమున పాపములన్నిటినీ క్షమించినాడు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని కుమారులకు అధికారం వారికి తన పరిశుద్ధాత్మను నిలించును. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడును. ప్రారంభ గీతములు చదువుకుందాం. యెహోవా తన సేవకులైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహంతో తెలియజేయుడి. హల్లెలూయా. భూమిలో వెలువడినట్లు దానిని ప్రకటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. సకలలోక నివాసులారా, దేవుని గురించి సంతోషించుడి, దేవుని గురించి సంతోష గీతములు పాడుడి. ఆయన నామ ప్రభావం కీర్తించుడి, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి.
మేలుకి కారకులైన ప్రభువా, నీ పరిశుద్ధమైన ఆలస్యంలో మేము మంచివాటిని యోచించి నీ కృపగల సహాయం వలనే మీ వాటిని నెరవేర్చినట్లని కృపమని మీతో పరిశుద్ధ ఆత్మతో సహాయక దేవుడై ఈ యుగములో జీవించు పరిపాలించున్నట్టు నీ కుమారుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి సంఘం ఉంటారు కూర్చోండి. ఈస్టర్ తర్వాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు చదువుగా విందాం. మొదటిగా పాత నిబంధన పాఠ్య భాగముగా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి 14 వరకు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉపదేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయించు వద్దురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నిన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేసినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితినో అచ్చటికే మిమ్మల్ని మరలా
ఈ పాత నిబంధన వాక్య 18 పర్యంతం. పత్రిక భాగంగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం నుండి 28వ వచనం వరకు ఇలాగ రాయబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24 నుండి 28 వచనం. పత్రికా పాఠ్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు ఈ విధంగా రాయబడింది. ఏదైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడింది. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏదైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కానీ మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగు. ఏదైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. పత్రికా పాఠ్యభాగం ఎంత పర్యంతం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుండి 19వ వచనం వరకు ఇలాగ రాయబడి ఉన్నది. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము 1 నుంచి 19 వచనం వరకు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టకమునకు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించి వంచినవన్నీ నీవనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను.
లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి విన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావనియు నీవి, నీవనియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిలో భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమవునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఇంతటితో సువార్త పాఠ్యభాగం పర్యంతం. పరిశుద్ధ క్రైస్తవ సంక్రమణము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసినదిగా ప్రభువు ప్రార్థన చేస్తున్నాను. దైవ సందేశంలోనికి వెళ్ళడానికి గాను సిద్ధపాటు కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో గత కీర్తన పుస్తకాల్లో 383వ కీర్తన ప్రార్థన వేడి పామరుడ ప్రార్థన మాకు నేర్పుమయ్య. ఈ కీర్తన పాడుకుంటూ దైవ సందేశం కొరకు సిద్ధపడదాం. ప్రార్థన
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం నీకు కలుగును కాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉచితమైన కృపను బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని ఈ రీతిగా అనగా ఫేస్బుక్ లైవ్ ద్వారా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ముందుగా దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలు ఈ యొక్క ఆరాధనలో పాలు పంపులు పొందొచ్చు ఉన్నారు, వారందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన్ని మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలను మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ వాక్య భాగాల నుండి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా పాత నిబంధన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం నుండి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఇర్మియా ద్వారా సెలవిస్తున్నటువంటి మాట, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు.
ఆయన ఉద్దేశాలన్నీ కూడా మనకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైనవే గాని హానికరమైన ఉద్దేశాలు కావు అని ముందుగా ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనలో ఏ ఒక్కరు కూడా నశించిపోవటం అనేది దేవునికి ఇష్టం లేదు. అందరూ కూడా దేవుడు అనుగ్రహించే రక్షణ అనుభవించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అటువంటి పరిస్థితుల్లో మనం దేవుడు అనుగ్రహించే రక్షణ మనం పొందాలి అని అంటే కేవలం మన యొక్క అవిధేయత, మన యొక్క అతిక్రమాలు ఆయన యొక్క రక్షణకు మనలను దూరం చేస్తా ఉన్నాయి. ప్రత్యేకంగా ఇజ్రాయేలు జనాంగాన్ని గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు అబ్రహాంని పిలిచి అతనికి వాగ్దానం చేశాడు, నువ్వు చూస్తున్నటువంటి ఈ దేశాన్ని అనగా కనాను దేశాన్ని నీకు నేను స్వాస్థ్యంగా ఇస్తా ఉన్నా, నీకు నీ సంతతికి ఇది తరతరాలు స్వాస్థ్యంగా ఉంటుంది అనేటువంటి ఒక వాగ్దానం. అయితే కేవలం ఇజ్రాయేలు జనాలు దేవుని మాట వినని కారణంగా లేక దేవునికి అవిధేయులుగా జీవించినటువంటి కారణాన్ని బట్టి ఆ వాగ్దాన దేశాన్ని వారు విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి కనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనులను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశం మీదికి దీని నివాసుల మీదికి చుట్టూనున్న ఈ జనులందరి మీదికి వారిని రప్పించుచున్నాను అని ఆయన జ్ఞాపకం చేస్తూ, మీరు బబులోను రాజుకు దాసులుగా ఉంటారు. 70 సంవత్సరాలు గడిచే వరకు నేను మిమ్మల్ని గురించి చెప్పినటువంటి మాటలు నేను జ్ఞాపకం చేసుకోను. 70 సంవత్సరాల దాస్యం అనంతరం నేను మిమ్మల్ని ఆ దేశం నుంచి మరలా విడిపిస్తాను అని ఆయన ఇక్కడ వాగ్దానం చేశారు. కేవలం ఏంటి వారు బబులోను దాస్యానికి వెళ్ళటానికి గల కారణం ఏంటి అంటే దేవుని మాట వినని కారణాన్ని బట్టి, దేవునికి అవిధేయులుగా వారు జీవించినటువంటి విధానాన్ని బట్టి. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇదే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడ ఇదే జనాంగాన్ని గురించి దేవుడు ఇర్మియా ద్వారా సెలవిస్తున్నటువంటి మాట, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఒకటేంటి అంటే జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకున్నారు. అంటే దాని యొక్క ఉద్దేశం జీవ జలముల ఊట దేవుడైన యెహోవా ఆయన విడిచిపెట్టారు. బద్దలై నీళ్లు నిలువని తొట్లు అంటే వారికి వారు చేస్తున్నటువంటి విగ్రహాలను ఆశ్రయించారు. ఇటువంటి దుస్థితిలో ఉన్న కారణాన్ని బట్టి దేవుడు అనేక రీతిలుగా వారిని హెచ్చరిక చేసినప్పుడు దేవుని మాట వారు వినకపోతిరి. దేవుని మాట వారు వినని కారణంగా వారికి వాగ్దానం చేసినటువంటి ఆ కనాను దేశం నుండి బబులోను రాజుకి వారిని అప్పగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. బబులోను దాస్యంలో వారు 70 సంవత్సరాలు ఉన్నారు. ఈ 70 సంవత్సరాల కాలంలో ఇర్మియా వారి గురించి అనేక మార్లు ప్రార్థించాడు, కానీ దేవుడు ఇర్మియా ప్రార్థన ఆలకించలేదు. ఎందుకు అనంటే 70 సంవత్సరాలు వారు ఆ దేశంలో ఉంటారని దేవుడు సెలవిచ్చినటువంటి మాట నెరవేరాలి కాబట్టి ఇప్పుడు ఈ 70 సంవత్సరాలు గడిచిపోవచ్చి దేవుడు వారితో సెలవిచ్చినట్లుగా ఈ 70 సంవత్సరాలు గడిచిపోవచ్చినాయి. కాబట్టి వారు మళ్ళా తిరిగి ఆ బబులోను దాస్యం నుంచి విడుదల పొంది
విసర్జించినటువంటి కనాను దేశానికి వారు రావాలి అని అంటే వారు విసర్జించినటువంటి దేవుని వైపు వారు తిరగాలి, ఆ దేవుని వారు వెతకాలి, ఆ దేవుణ్ణి వారు ప్రార్థించాలి. కాబట్టి తిరిగి ఇర్మియా ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మన 11వ వచనానికి చదువు, 10వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతని మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మేము తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించును. దేవుడు ఇర్మియా ద్వారా సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి 70 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి కాబట్టి దేవుడు తిరిగి మళ్ళా వారిని దర్శించి వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు. 12వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు వద్దురేని, నేను మీ మనవి ఆలకింతును, మీరు నన్ను వెతికిన యెడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొదురు, నన్ను నేను మీకు కనుపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించెదను, నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేసినో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి వారి గురించి దేవుడు సెలవిచ్చినటువంటి ఆ 70 సంవత్సరాలు గతించిపోతున్నటువంటి తరుణంలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని వారిని దర్శించి ఇర్మియా ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. వారు ఇప్పుడు దేవుని వైపు తిరగాలి, దేవుని వెతకాలి, దేవుని సన్నిధిలో మొదలు పెట్టాలి. ఎప్పుడైతే వారు ఇలా చేస్తారో వారు ఆ బబులోను దాస్యం నుంచి విడుదల పొందుతారు. వారికి వాగ్దానం చేసినటువంటి కనాను దేశాన్ని తిరిగి స్వతంత్రించుకోగలరు అనేది ఆయన ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిచ్చినటువంటి రీతిగానే 70 సంవత్సరాల అనంతరం ఎజ్రా నెహెమ్యాల కాలంలో తిరిగి మరలా దేవుడు బబులోను దాస్యము నుండి ఇజ్రాయేలీలను తమ స్వదేశానికి రప్పించినటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటిది. అయితే ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటి అని అంటే, వారు స్వదేశానికి అయితే వచ్చారు కానీ వారికి స్వతంత్ర రాజ్యము లేదు. క్రీస్తుకి ముందు 597వ సంవత్సరంలో వారు బబులోను దాస్యానికి వెళ్ళారు. క్రీస్తుకి ముందు 597వ సంవత్సరంలో 70 సంవత్సరాల అనంతరం వారు తిరిగి ఇజ్రాయేలు దేశానికి అయితే వచ్చారు కానీ వారికి స్వతంత్ర రాజ్యము లేదు. ఎప్పటి వరకు లేదు తెలుసా? ఇజ్రాయేలీకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? భారతదేశానికి ఎప్పుడు వచ్చిందో తెలుసు కదా మనకి. ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15. సో 1948 మే నెల 14వ తారీఖుని ఇజ్రాయేలీలకు స్వతంత్ర రాజ్యం వచ్చింది. ఎప్పుడు కోల్పోయారు? క్రీస్తుకి ముందు 597వ సంవత్సరంలో వారు పోగొట్టుకున్నటువంటి రాజ్యాన్ని తిరిగి మరలా ఎప్పుడు పొందుకున్నారు అని అంటే క్రీస్తు శకం 1948 మే నెల 14వ తారీఖున వారు తిరిగి స్వతంత్ర రాజ్యాన్ని వారు పొందుకున్నారు. అప్పటి వరకు శత్రువులు వారిని పరిపాలన చేశారు కానీ వారికి స్వతంత్ర రాజ్యము లేదు. అయితే ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, వారికి స్వతంత్ర రాజ్యం అయితే వచ్చింది కానీ ఇజ్రాయేలీలందరూ ఇంకా స్వదేశానికి తిరిగి రాలేదు. ఇంకా ఆయా దేశాలలో యూదులు చెదరి ఉన్నారు అనేటువంటిది ఈ సమయంలో నేను మీకు
జ్ఞాపకం చేస్తా ఉన్నారు. వారు తిరిగి మళ్ళా తమ స్వదేశానికి వస్తారు అనేటువంటి దేవుడు వారు ఎక్కడెక్కడికైతే చెదిరిపోయారు, ఏ ఏ ప్రాంతాలకు దేవుడు వారిని చెదరగొట్టాడు, ఆయా ప్రాంతాలన్నిటి నుంచి కూడా ఎక్కడి నుంచి అయితే చెదరగొట్టాడు అదే ప్రాంతానికి వారిని తోడుకొని వస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. 70 సంవత్సరాల అనంతరం బబులోను దాస్యంలో 70 సంవత్సరాల అనంతరం వారు కొంతమంది మాత్రమే స్వదేశానికి చేరుకున్నారు. స్వతంత్ర రాజ్యం అయితే లేదు. క్రీస్తు శకం 1948 మే 14 స్వతంత్ర రాజ్యం అయితే వచ్చింది, కానీ ఇంకా యూదులందరూ ఇజ్రాయేల్ దేశంలో లేరు. ఇంకా ఆయా దేశాలలో చెదరి ఉన్న పరిస్థితి. కేవలం కారణం ఏంటి అనంటే వారు దేవుణ్ణి విసర్జించినటువంటి కారణంగా. ఒకటి. రెండవది, దేవుణ్ణి విసర్జించినప్పుడు దేవుడు తన సేవకుల ద్వారా హెచ్చరిక చేయగా వారి మాట వారు వినని కారణంగా ఇశ్రాయేలీలు వారి స్వతంత్ర రాజ్యం లేకుండా ఉండవలసినటువంటి పరిస్థితి, స్వతంత్ర రాజ్యం వచ్చిన స్వదేశంలో నివసించలేనటువంటి పరిస్థితి ఎప్పటికీ ఉన్నది అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పుడు వారి స్వదేశానికి, వారి దేశానికి, వారి వాగ్దాన భూమికి వారు రావాలి అనంటే వారు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి, దేవుని సన్నిధిలో విచారణ చేయాలి పూర్ణ మనసు. అదే ఆయన చెప్తున్నాడు, మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వద్దురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించెదను, నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలములలోనికి మిమ్మల్ని తొలగిస్తున్నాను ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చెదను అని. అంటే ఇప్పుడు వారందరూ సమకూర్చబడాలి అంటే వారు ఏం చేయాలట? దేవునికి మొర్ర పెట్టాలి, దేవుని ప్రార్థన చేయాలి, దేవుణ్ణి వెతకాలి, పూర్ణ మనస్సుతో వెతకాలి, విచారణ చేయాలి దేవుని సన్నిధిలో. అప్పుడు దేవుడు వారి మనవిని ఆలకించి వారిని వారి యొక్క స్వదేశానికి చేరుస్తాడు అనేటువంటిది ఈ రోజు పాత నిబంధన వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలకు కనాను దేశము వాగ్దాన భూమి అయితే దేవుడు మనకు కూడా ఒక వాగ్దానం చేశాడు. మన వాగ్దానం, మనకి చేసినటువంటి వాగ్దానం ఏంటంటే మనందరికీ తెలుసు. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే, మీకు స్థలము సిద్ధపరచవలసిన, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనున్న స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఏంటి వాగ్దానం అంటే ఆయన రాజ్యములో మనందరినీ కూడా వారసులుగా అంగీకరిస్తాను అని, ఆయన రాజ్యానికి మనందరినీ కూడా తీసుకొని వెళ్తాను అని. అయితే ఇప్పుడు దేవుని రాజ్యంలో మన వారసులుగా ఉండాలి అని అంటే, దేవుని రాజ్యంలో మనందరూ కూడా ప్రవేశించాలి అని అంటే ఇది నాని మనం చేయవలసిందే. ఇశ్రాయేలీయులు అయితే వారు ప్రార్థన చేయాలి, ఆయన గురించి మొర్ర పెట్టాలి, పూర్ణ మనసుతో ఆయన సన్నిధిలో విచారణ చేయాలి. సో ఈ రోజు మనం చేయవలసింది ఏంటి అని అంటే కేవలం దేవుని యందు విశ్వాస ఉంచడం. ఈరోజు యోహాను సువార్తలో 17వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట మనం చదివితే, యోహాను సువార్త, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అంటే నిత్య జీవము ఎక్కడ దొరుకుతుంది మనకి? దేవుని రాజ్యంలో కదండి. ఈ లోకంలో నిత్య జీవం లేదు. ఈ లోకంలో మనందరూ కూడా 70 లేక 80 ఇంకా ముందు చనిపోయే వాళ్ళు ఉన్నారు.
కొంచెం ఆయుష్ ఇస్తే ఇంకొంచెం ఎక్కువ కాలం బ్రతికేవాడు ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. ఈ లోకంలో నిత్య జీవం అనేది లేదు. నిత్య జీవం ఎక్కడ అనంటే దేవుని రాజ్యములోనే. కాబట్టి మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే నిత్య జీవం పొందుతాం. ఇది ఎలా సాధ్యం అనంటే ఆయన చెప్తున్నటువంటి మాట, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డల, ఈ దినాన్ని మనము దేవుని రాజ్యంలో చేరాలి అనంటే, నిత్య జీవం పొందాలి అనంటే ఖచ్చితంగా తండ్రి అయిన దేవుని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారముగా మనం ఉండాలి అనేది ఈరోజు వాక్యము చదివిస్తుంది. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు తెలియదా అనంటే మనందరికీ తెలుసు కదా. యేసుక్రీస్తుని గురించి ఎరిగినటువంటి వారు కాబట్టి ఈరోజు మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం. అయితే ఆయన్ని ఎరగటం అనంటే ఏం? ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఇప్పుడు యేసుక్రీస్తుని ఎరుగుదు, తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎరగం. ఎందుకంటే మనకి ఎక్కడైనా ఫోటోలు కనపడితే, ఏ ఫోటోలు కనపడతాయి? యేసు ప్రభువు కనపడతాయి కదా. తండ్రి అయిన దేవుని ఫోటోలు ఎక్కడైనా కనపడతాయి మనకి? ఎక్కడ కనబడదు. అంటే మనం యేసుక్రీస్తుని ఎలా ఎరుగుదు? ఫోటోలు కదా. ఏమో ఒక ఫోటోలో ఆయన ఎరుగుదు. ఇది ఎరగటమేనా నిజంగా? ఏమో ఇది ఎరగటమేనా? కాదు కదా. అందు గురించి ఈరోజు వాక్యంలో చదివిస్తున్నటువంటి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. యేసుక్రీస్తుని ఎరగటం అనంటే, లేక అద్వితీయ సత్యదేవుని ఎరగటం అనంటే, మనం ప్రతి ఆరాధనలో మన విశ్వాసాన్ని ఒప్పుకుంటాం కదా. మన విశ్వాసాన్ని మనం ఒప్పుకుంటాం. కానీ మనం ఏం ఒప్పుకుంటున్నాం ఆ తర్వాత మనకే జ్ఞాపకం ఉండదు కదా. విశ్వాస ప్రమాణం మనం చెప్పాం, ఇప్పుడు కూడా చెప్పాం. అందులో మొదటి విషయాలు మనం ఆలోచన చేస్తే, భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను అని చెప్తాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నేను నమ్ముచున్నాను. తండ్రి అయిన దేవుణ్ణి ఎరగటం అనంటే ఆయన సృష్టికర్తగా, ఇప్పుడు ఉన్నటువంటి ఈ సృష్టికి కర్త ఎవరంటే తండ్రి అయిన దేవుడు. సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగా లేదు. సమస్తము కూడా ఆయన చేత నిర్మింపబడినవి అనేది మనం నమ్మాలి. ఇది అద్వితీయ సత్య దేవుడైనటువంటి యెహోవాను మనం ఎరగటం అనంటే, ఈ సృష్టి యావత్తు, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా ఆయన మూలముగా, ఆయన ద్వారానే కలిగినవి అనేటువంటిది మనం నమ్మాలి. రెండవది, మనం ఒప్పుకున్నటువంటి ఆ విశ్వాస ప్రమాణంలో ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన కుమారుడైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఎలా నమ్ముతున్నాం ఆయన్ని? కన్య అయిన మరియ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, కన్య అయిన మరియకు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడని. ఎలా జన్మించాడు ఆయన? యేసుక్రీస్తు ఎలా జన్మించాడని? పరిశుద్ధాత్మ ద్వారా కన్య అయిన మరియకు ఆయన జన్మించాడని. మానవులందరి పాప విమోచనార్థమై ఆయన ఈ లోకములో అనేక శ్రమలు అనుభవించి శిలువ మరణము పొందాడు. మూడవ దినాన్ని తిరిగి లేచాడని, ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడని మనం నమ్మాలి. ఇది అద్వితీయ సత్యదేవుడైనటువంటి యెహోవాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని
ఎరగటం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసాన్ని మనం ఎప్పుడు ఒప్పుకుంటాం, కానీ అందులో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యతను మనం ఎంతవరకు గ్రహించినటువంటి వారిగా ఉంటూ ఉన్నాము అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అలా ఎవరైతే నిజంగా ఏదో నోట్లో ఒప్పుకోవటం కాదు, హృదయపూర్వకంగా నమ్ముతారో, విశ్వసిస్తారో, ఎరిగి ఉంటారో, వారు నిత్య జీవము కలిగినటువంటి వారు. అదే చెప్తున్నాడు, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను నీవు పంపినటువంటి యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని గురించి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని గురించి, ఆ తర్వాత ఆయన అర్హుడయ్యే ముందు మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, మీ కొరకు ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మని నేను మీ వద్దకు పంపిస్తాను అని వాగ్దానం చేశాడు. అపోస్తల కార్యాల్లో మనందరికీ తెలుసు, పెంతెకోస్తు పండుగ దినాన శిష్యులందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం నమ్మాలి. అంటే దేవుణ్ణి కేవలం యేసుక్రీస్తుగా మాత్రమే కాదు, ఆయనే తండ్రి అయిన దేవుడు, ఆయనే కుమారుడైన యేసుక్రీస్తు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుని మనం విశ్వసించాలి. అంటే అద్వితీయ సత్య దేవుడు అయిన నీవును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అనగా తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అన్నట్లుగా కాకుండా ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు అని మనం విశ్వసించటమే నిత్య జీవము అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. చాలా మంది త్రిత్వ దేవుణ్ణి విశ్వసించలేనటువంటి వారు కూడా ఉన్నారు. కొంతమంది యెహోవా సాక్షులు అని పిలవబడుతూ కేవలం యెహోవా దేవుణ్ణి మాత్రమే ఆరాధించేవారు. ఆయన యేసుక్రీస్తుని గురించి ఆయన దేవుడు కాదు, కేవలం ఆయన కుమారుడు మాత్రమే అని అభిప్రాయం వారికి. ఒకవేళ ఇలాంటి భక్తి లేక ఇలాంటి విశ్వాసం, ఇలాంటి నమ్మకం మనలో ఉంటే మన దేవుని రాజ్యంలో చేరలేము. అందు గురించి చాలా ఖచ్చితంగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆయనను ఎరిగి ఉండాలి, త్రిత్వ దేవుడుగా. తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. అప్పుడు దేవుడు మన కోసం, ఇప్పుడు నిన్న పాత నిబంధన వాక్యంలో మనం జ్ఞాపకం చేస్తున్నాం, ఇశ్రాయేలీయుల వాగ్దాన భూమి అయిన కనాను దేశానికి వారు చేరాలి అని అంటే, దేవుడు వారిని దేశాన్ని వారికి ఇవ్వాలి అని అంటే వారు మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో విచారణ చేయాలి, హృదయపూర్వకంగా ఆయన్ను వెతకాలి. అయితే ఇప్పుడు ఈ నూతన నిబంధనలో మనం ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియకుండా ఉన్నాము. నిజమే, కొన్నిసార్లు ప్రార్థనలు వింటా ఉంటే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రార్థన ఎలా చేయాలో నిజంగా మనలో చాలా ప్రార్థన చేస్తాం, చాలా మంది ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఎలా చేయాలో తెలియదు చాలా మందికి. ఇప్పుడు మనందరి పరిస్థితి అలాగే ఉంది. అందు గురించి ఈరోజు పత్రిక వాక్య భాగంలో అలాగే సువార్త వాక్య భాగంలో కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే, మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి దేవుడే మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము. ఈరోజు పత్రిక వాక్యాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే 26వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, ఏంటి మన బలహీనత? మనకి ప్రార్థన చేయటం చదువు
చూచి సహాయం చేయించున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ మనము మన పక్షముగా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయించున్నాడు. మనం ఎలా ప్రార్థించాలో మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుడే మన పక్షంగా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడు, ఈ రోజు సువార్త వాక్యాన్ని కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభువారు చేసినటువంటి చివరి ప్రార్థన, యేసు ప్రభువారు చేసినటువంటి చివరి ప్రార్థన. ఆయన అప్పగింపబడబోయే ఆ రాత్రి ఆయన చేసినటువంటి ప్రార్థన. ఆ రాత్రి ఆయన అప్పగింపబడతాడనేటువంటి విషయం తెలుసు. ఆయన శ్రమలు అనుభవించవలసినటువంటి పరిస్థితి ఆయనకి తెలుసు. ఆయన పొందవలసినటువంటి మరణం ఆయనకి తెలుసు. ఇన్ని ఎరిగినటువంటి వారు ఇన్ని కూడా ఆయన కోసం ప్రార్థన చేసుకోవట్లేదు. ఇప్పుడు 17వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచన చేస్తే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి చాలు అంటే ఇప్పుడు యేసు ప్రభువారు తండ్రి వైపు చూచి ప్రార్థన చేస్తా ఉన్నాడు. సో ఎవరి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు? 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవాడు నీ వారైనందున వారి కొరకే నేను ప్రార్థన చేయుచున్నాను. ఇక్కడ లోకం కొరకు నేను ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారై ఉన్నందున వారి కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను అని ఆయన ప్రార్థన చేస్తారు. అంటే ఆయన కోసం ప్రార్థన చేసుకోవట్లేదు. ఆయన పొందే శ్రమలైన ఎరుగుదురు, ఆయన పొందే మరణం ఆయనకు తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన కోసం ప్రార్థన చేసుకోవట్లేదు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? దేవుడు ఎవరినైతే ఆయనకి ఇచ్చాడో, ఎవరైతే ఆయన వారై ఉన్నారో వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారెవరు అనంటే యేసు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది అపోస్తలులు. ఈ 12 మంది అపోస్తలుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే దేవుడు స్వార్థపరుడా? కొంతమంది కోసమే ప్రార్థన చేస్తాడా? అందరి కొరకు ప్రార్థన చేయడా అనేటువంటి ఒక డౌట్ రావచ్చు. నాకు కూడా వచ్చింది ఆ వాక్యం చదివినప్పుడు. వాళ్ళ కోసమే ప్రార్థన చేస్తే మరి మా సంగతి ఏంటి, నేనేమవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన. అందు గురించి అది అలా కంటిన్యూగా చదువుతూ వెళ్తే మనం 19వ వచనం వరకు మాత్రమే చదువుకున్నాం. 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇప్పుడు మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఇప్పుడు శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు మొదట. ఎందుకనంటే వారు పరిచర్యలో బలమైన నమ్మకమైన సాధనాలుగా వాడబడాలి. వారు ఈ ఎందుకంటే ఆయన ఆరోహణయ్యే ముందు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, ప్రతి ఒక్కరిని కూడా నాకు శిష్యులుగా చేయుడి అని వారితో మాట్లాడినటువంటి మాటలు మనందరికీ తెలుసు. ఇప్పుడు వారు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, సమస్త
దేవునికి శిష్యులుగా చేయాలి. కాబట్టి ముందు వారి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వారు బలమైనటువంటి పరిచర్య జరిగించాలి. ఈ లోకంలో ఎటువంటి శ్రమలు ఎదురైనా, ఎటువంటి కష్టాలు ఎదురైనా, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వారు పరిచర్య కొనసాగించాలి, పరిచర్యను విడిచిపెట్టకూడదు అనే ఉద్దేశంతో వారి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. రెండవ భాగంలో ఇప్పుడు వారి యొక్క పరిచర్య ద్వారా ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ కూడా దేవునితో ఏకమై ఉండవాలని వారి కొరకును ఆయన ప్రార్థన చేయించి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆరోహణుడు లేక ఆయన మరణించక ముందు, ఆయన తాను అప్పగింపబడబోయే రాత్రి మన కోసమే ప్రార్థన చేశాడు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉండి ఇప్పుడు కూడా మన కోసమే ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. రోమ పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, ఇదంతా కూడా కేవలం దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనలో ఏ ఒక్కరూ నశించిపోకూడదు. అంతటా అందరూ కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపం కలిగి దేవుని గ్రహించి రక్షణ అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో పాపులమైన మన కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఈ దినాన్ని మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం దేవుని ఎడల, దేవుని ఏ రీతిగా ఎరిగినటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరత ఈ దినాన్ని మనందరిపైన ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దేవుడు మన యొక్క ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు మనకి సమాధానకరమైనటువంటి ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. మన ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలి అని. ఇశ్రాయేలీయులు బబులోను దాస్యంలో ఉండటం వారికి ఇష్టం, దేవునికి ఇష్టం లేదు. తిరిగి వారు స్వదేశానికి రావాలి. ఇశ్రాయేలు జనం ఆయా దేశాలలో చెదరి ఉండటం దేవునికి ఇష్టం లేదు. వారందరూ కూడా వారి స్వదేశానికి రావాలి. ఇది దేవుని ఉద్దేశం. వారు రావాలి అని అంటే వారే ప్రార్థన చేయాలి, వారే దేవుణ్ణి వెతకాలి, వారు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి, విచారణ చేయాలి. అయితే ఈ దినాన్ని మనమైతే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే మనకు ప్రార్థన చేయడం కూడా రాదనేటువంటి ఉద్దేశంతో ఆయనే మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కేవలం మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే మనం చేయవలసినటువంటిది. ఆయనే నా రక్షకుడు, నా విమోచకుడు, నా ప్రభు అని ఆయన యందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, ఈరోజు రోమ పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఇంకొక చక్కటి మాట మనం చదువుకున్నాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. మనం దేవుని ప్రేమించే వారిగా ఉన్నామా? ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారిగా మనం ఉంటున్నామా? ఒకవేళ అలా ఉంటే మనకి మేలు కలగటానికి సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి అనేది ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మన దేవుణ్ణి ప్రేమించే వారు కాకపోతే, దేవుని యొక్క పిలుపుని ఎరిగినటువంటి వారు కాకపోతే, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు కాకపోతే మన కోసం ఏమీ కూడా లేదు. ఏముంటది? కీడు కలగటానికి నిత్య నరకం సిద్ధపరిచి ఉంచారు కదండి. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు, దేవుని ప్రేమించి వారికి మేలు కలగటానికి పరలోకాన్ని ఆయన
సిద్ధపరుస్తూ ఉంటే దేవుణ్ణి ప్రేమించలేని వారి కొరకు, దేవుని సంకల్పము చొప్పున పిలువబడని వారి కొరకు నిత్య నరకము కూడా ఆయన సిద్ధపరిచి ఉంచాడు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అయితే మనం దేని కొరకు సిద్ధపడుతూ ఉన్నాం? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా మనందరినీ కూడా ఎంతో కలవరపరుస్తూ ఉంది, ఎంతగానో కలవరపరుస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనము దేవుణ్ణి ప్రేమించేవారిగా, దేవుణ్ణి వెతకేవారిగా, దేవుణ్ణి ప్రార్థించేవారిగా, దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారిగా ఉంటే ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మనము దుష్టుని నుండి కాపాడబడాలి అని. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఈ మాట మనం చూస్తాం. దుష్టు నుండి అమ్మ ఎన్నో వచ్చిన ఐడియా ఉంటుంది. ఒకసారి 15 వచ్చిన ఒకసారి చదువు. నీవు లోకములో నుండి వారిని తీసుకుపోమని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుల నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. ఈ లోకంలో దుష్టుల నుండి మనం కాపాడబడాలి అని దేవుడు మన కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. మన దుష్టుల నుండి కాపాడబడాలి అని ప్రార్థన చేస్తూ ఉండగా మనం ఆయన యందు ఎంతవరకు విశ్వాసం ఉంచేవారిగా ఉన్నాం, ఎంతవరకు ఆయనని ఎరిగినటువంటి వారిగా ఉన్నాం, ఎంతవరకు ఆయనని ప్రేమించే వారిగా ఉంటూ ఉన్నాం. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఆయన మనం ప్రేమించేవారిగా, ఆయనని వెతకేవారిగా, ఆయన్ని ప్రార్థించేవారిగా మనం ఉన్నట్లయితే ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. కరోనా వైరస్ తో కాకపోతే ఇంకో రకంగానైనా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టవలసినటువంటి వారు. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. ఒకవేళ కరోనాతో మనం చనిపోకపోయినా ఏదో రీతిగా ఈ లోకాన్ని ఏదో సమయంలో మనం విడిచిపెట్టవలసినటువంటి వారిని. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఈ పిలుపు ప్రతి ఒక్కరికి వస్తుంది, ఏదో సమయంలో మనకి వస్తుంది. కరోనాతో కాకపోయినా దేవుని పిలుపుని అందుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసినటువంటి వారిని. అయితే ఈ లోకాన్ని విడిచిన తర్వాత మన దేవుని రాజ్యంలో చేరాలి అని అంటే, నిత్య జీవం పొందాలి అని అంటే, మేలు అనుభవించే వారిగా, నిత్య నరకంలో యాతన అనుభవించే వారుగా కాకుండా దేవుని రాజ్యంలో విశ్రాంతి పొందే వారిగా ఉండాలి అంటే దేవుని వెతకే వారిగా, దేవుని ప్రార్థించే వారిగా, దేవుని సన్నిధిలో విచారణ చేసే వారిగా, దేవుని ప్రేమించే వారిగా మనం ఉండగలిగినప్పుడు. కాబట్టి మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని, ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇంత భయంకరంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వద్దాం, దేవుని వెతుకుదాం, దేవుని ప్రార్థిద్దాం, దేవుని ప్రేమిద్దాం. తద్వారా మనందరూ కూడా పరలోక రాజ్యంలో చేరి నిత్య జీవాన్ని అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కూడిన మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. సమస్త జ్ఞానం నడిపించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మన హృదయములకు తలంపులకు కావలిందును గాక. ఆమేన్. Gam
చేద్దాం. దయచేసి ఉన్నట్లయితే ముందుకు వస్తే ప్రార్థించడం. కృతజ్ఞతాత్మను గౌరవానికి ఉన్నటువంటి వారు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన దేవ, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. ఈస్టర్ తర్వాతి 5వ పరిశుద్ధ ఆదివారంలో మీ సన్నిధానంలో బిడ్డలు వారి జీవితాల్లో మీ ద్వారా పొందుతున్న మేలులన్నిటిని బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు, మీ నామానికి మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుచు, మీ సేవార్థమై బిడ్డలు సమర్పించినటువంటి ఈ కృతజ్ఞత బ్రతుకుబడి కానుకల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కానుకను అంగీకరించండి. తిరిగి నూరంతల దీవెనలు ఆశీర్వాదాల బిడ్డలకు దయచేసి ఈ ప్రస్తుత కాలమందు ఎదురవుతున్న ఈ సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటిలో నుండి బిడ్డలను మీరే తప్పించి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాకిచ్చి నన్ను శోధిస్తే ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టచాలని విస్తారమైన దీవెనలు ఇస్తానని సెలవించిన దేవుడు కనుక ఈ బిడ్డలను వీరి కుటుంబస్తులందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి తిరిగి నూరంతల ప్రతిఫలములు అనుగ్రహించుమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెనలు మీకు మీ కుటుంబములకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రేమలోని సంఘానుకులు సేకరించుకున్నాం. సంఘటన వచ్చి సేకరిస్తాము. నీకరమైనటువంటి పాట పాడుకున్నాం. పాట పాడుచున్నారా? సంఘటన సుఖానుకులు సేకరించాలని ప్రభుత్వ మనం చేస్తూ ఉన్నాం. నీ దండము నీ దండము ప్రభు యేసువే, నీ దశపావనము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధనలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధనలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకీయగా, హరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశపావనము నీయ వెనుదీతువా వెనుదీతువా. కలిగించే సకలము సమృద్ధిగా, తొలగించే పలు బాధ పరితాపములు. కలిగించే సకలము సమృద్ధిగా,
ఈ కోవిడ్ మూలాన మనం ఈ రీతిగా ఆరాధన జరిగించుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం అన్ని చోట్ల మన క్లోజర్ సంఘాలను ఆఫ్ చేయడం జరిగింది. మరి ఈ రీతిగా మనం జరిగించుకుంటూ ఉన్నాం. కొద్దిమంది ఉన్నప్పుడు మనల్ని ఎవరు అభ్యర్థులు పెట్టరు, కానీ ఇంకా ఎక్కువ మంది ఉన్నట్లయితే మరి నిబంధనలు మీరి మనం అతిక్రమించిన వారం అవుతాం. మన మీద వారి చట్టపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది కనుక గమనించి ఈ రీతిగానే కొనసాగించుకోవడానికి దేవుడికి ప్రార్థన చేద్దాం. ఈ రీతిగా లైవ్ గా నుంచి వీక్షించడానికి మేము ముగ్గురు పాస్టర్లు ఉన్నాము. మేము ముగ్గురు కూడా ఆరాధనలో మన పరిచయాలను మీకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. దయచేసి దీన్ని మరణ ఈ కొన్ని దినంలో ఈ రీతిగా జరిగించుకునేటువంటి భాగ్యం కూడా లేకుండా చేసుకోవడానికి మనం ఇష్టపడటం లేదు. ఒకవేళ ఎవరైనా ఎందుకంటే సాధారణ వచ్చే ఉంటారు మన పక్కనే ఈ రీతిగా జరిగిస్తూ ఉండాలని ఎవరైనా కంప్లైంట్ చేస్తే జరిగిపోయినటువంటి ఇబ్బందులు మన మీద వస్తే దయచేసి గమనించి ఇద్దరు ముగ్గురుగా అంటే ఒక 10 మందిగా కూడి లైవ్ లో మనం జరిగించుకునే భాగ్యాన్ని కొరకే ప్రార్థించండి. దయచేసి ఈ యొక్క లైవ్ కొనసాగించడానికి గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చే పర్యంతం మీ అందరి జీవితంలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ఈ లైవ్ లో కొనసాగడానికి కూడా మీ ప్రార్థనని ప్రార్థించమని మనం చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించాలని మీకు ప్రభుత్వం మనం చేస్తూ సమయంలో మరి దేవుడు వేడి తీసినటువంటి తులసులు గారు ప్రభావిత సంస్కారం వరకు 2,000 రూపాయలు కానుగా ఇచ్చినారు. వారు కూడా దర్శనాలు కానుగా ఇచ్చినారు. తులసులు గారు చేసిన మేడం బట్టి ప్రభావిత సంస్కారం వరకు కానుగా ఇచ్చిన వారి కుటుంబాన్ని దీవించుకున్నారు. ఇవి ఈనాడు మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రకటనలు. నీకే పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన మా ప్రభువా, ఈ రీతిగా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆరాధనను జరిగించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయంలో బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాం. ఆదివారపు ఆరాధన మా బిడ్డలకు దూరం కాకూడదు అని పరిస్థితులు ఎన్ని ఆశంకములుగా ఉన్నా, పరిస్థితులు ఎంత భయ ఆందోళనకరముగా ఉన్నప్పటికీ పాటలు ఆరాధన వాక్యమే మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘమును, యావత్ దేశములకు, ప్రపంచములకు ఒక ఆదరణను, ధైర్యమును, నెమ్మదిని, దేవుని యొక్క సహాయమును అనుగ్రహించేది అని కానీ ఈ రీతిగా మా బిడ్డలు చేసిన ఈ మంచి ప్రయత్నమును మీరు ఆశీర్వదిస్తూ ఉన్నందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాం. కానీ ఈ దినమందు మా దేశమంతా జరిగించుకున్నటువంటి ఈ మదర్స్ డేని వచ్చి మీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ నవమాసములు మోసి కానీ పెంచుతున్నటువంటి వారి బిడ్డల పట్ల ప్రతి తల్లిదండ్రులు చూపిస్తున్న ప్రేమను ఏ బిడ్డలు నిరర్థకము చేసుకోకుండా తన తల్లిదండ్రులకు లోబడేవారిగా నీవు దీర్ఘాయుష్మంతుడు వదిలినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించును అని మీ వాక్యపు వాగ్దానం సెలవిస్తుంది. కనుక ప్రతి బిడ్డలు వారి తల్లిదండ్రులకు లోబడేవారిగా, వారిని ప్రేమించేవారిగా, సన్మానించేవారిగా, గౌరవించేవారిగా ఉండునట్లుగా మా బిడ్డలకు అటువంటి మంచి జీవన విధానమును ప్రతి కుమారునికి కుమార్తెకు వారి తల్లిదండ్రుల పట్ల మీరే ఇటువంటి ఆలోచన దయచేయమని మీ సన్నిధానంలో ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా పరిశుద్ధమంతరి తూర్పు గురుమండలానికి ఈ సంఘములకు తల్లులుగా మీరు ఏర్పాటు చేసినటువంటి రెవరెండ్ మాలతి దేవ సహాయం గారి కొరకు
రెవరెండ్ సూర్యరాజ్యం బాలసుందరరావు గారి కొరకును, రెవరెండ్ సుకన్య మోహన్ గారి కొరకును మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈస్ట్ పారిష్ కి తల్లులుగా బిడ్డలను మీరు ఏర్పాటు చేశారు. సంఘ క్షేమం కొరకును, సంఘ పరిచర్య కొరకును వారు చేస్తున్న ప్రతి ప్రార్థన, ప్రతి ఆలోచనను మీరే సఫలం చేసి తండ్రి సంఘమంతయు వర్ధిల్లునట్లుగా వారిని మీ కృపలో మీ నామ మహిమ కొరకు నిలవబెట్టుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ ఈస్ట్ పారిష్ లో ఉన్నటువంటి ప్రతి తల్లి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. తల్లిగా వారి బిడ్డల కొరకు ఎంతో కన్నీటి ప్రార్థన చేస్తున్న ప్రతి తల్లిని తండ్రిని ఆశీర్వదించండి. తమ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకును, తమ బిడ్డల యొక్క చదువుల కొరకును, ఉద్యోగముల కొరకును, వివాహములు, వారి బిడ్డల యొక్క ప్రతి భవిష్యత్తు విషయమై ప్రార్థన చేస్తున్న ప్రతి తల్లి ప్రార్థనను ఆలకించుమని మొరపెడుతూ ఉన్నాం. ఆ తల్లిదండ్రుల ప్రార్థనలు వారి బిడ్డలకు దీవెనకరముగా ఉండునట్లు ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎంతమంది అయితే తల్లుల భాగ్యములకు నోచుకొనక తన వివాహములై సంతానం లేక ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు, ఆ బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి ఈ తల్లుల ఆదివారం ముందు వారి జీవితంలో ఆ ఉన్నత స్థితిని, వారి జీవితంలో ఆ గొప్ప భాగ్యమును వారు పొందుతున్నట్లు మీ సన్నిధిలో వారిని జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈస్ట్ పారిష్ యాజక వర్గమంతరి కొరకు మెయిన్ పాస్టర్ గారు, రెవరెండ్ దేవసహాయం గారు, అడిషనల్ పాస్టర్స్ గా పనిచేస్తున్నటువంటి రెవరెండ్ బాలసుందరరావు గారు, రెవరెండ్ మోహన్ గారు, వారి కొరకు మా అందరి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఈ కరోనా పరిస్థితులలో మా దేశము, మా యావత్ దేశం అయితేనేమి ప్రతి గ్రామానికి కూడా, ఏ గ్రామాన్ని, ఏ పట్టణాన్ని వదలక ఈ కోవిడ్ అనేది ప్రతి స్థలమందు వ్యాపించి బిడ్డలను ఎంతో కల్లోలపరుస్తూ ఉండగా, కుటుంబాలను ఎంతో భయభ్రాంతులను చేస్తూ ఉండగా, అది ఆ కరోనా నుండి మా దేశం విడిపించబడినట్లుగా, ఆ కరోనాను ప్రతి ఒక్కరూ జయించున్నట్లుగా మా దేహంలో కావలసిన శక్తిని దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు తండ్రి మీరైతే మీ మహిమ కొరకును, ఎవరైతే మీ యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి జీవించారో వారందరి కొరకును, వారి ద్వారా వాక్యము విని మిమ్మల్ని నమ్మినటువంటి యావత్ ప్రజలందరి కొరకు మీరు చేసిన ఆదర్శవంతమైన ప్రార్థన కొరకు స్తోత్రాలు. అదే రీతిగా మీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మా సంఘము కొరకును, మా దేశము కొరకును, మా యావత్ ప్రపంచమంతటి కొరకు మీ పాద సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం నాయన. సహాయం చేయండి. వ్యాక్సినేషన్స్ వేగవంతమయ్యేటట్లు కృప చూపించండి. ఎంతో మంది తన ఫస్ట్ లైన్ వర్కర్స్ అయితే, తన డాక్టర్స్ అయితేనేమి, పారిశుద్ధ్య కార్మికులు అయితేనేమి, పోలీస్ యంత్రాంగం అయితేనేమి ఈ కోవిడ్ విషయంలో దేశములకు తన కోవిడ్ మధ్య నిలవబడి వారి ప్రాణములను సైతము లెక్క చేయకుండా ఎవరైతే శ్రమిస్తున్నారో, ఎవరైతే పరిచయం చేస్తున్నారో, ఎవరైతే ఈ విషయమై వారి కష్టమును, వారి కుటుంబాలను లెక్క చేయకుండా ప్రాణములను కూడా లెక్క చేయక పరిచయం చేస్తున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వారి సేవలను, వారు చేస్తున్న ఆలోచనలను, వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సహాయంతో ప్రతి పౌరుడు కూడా తగిన నియమ నిబంధనలు పాటిస్తూ ఈ కోవిడ్ ను జయించేటట్లుగా మా అందరికి మీ కృప కాపుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సంఘటనలైతేనేమి, ఇంకా ఎవరైతే పాజిటివ్స్ తో ఉండి హోమ్ ఐసోలేషన్స్ లోనేమి, హాస్పిటల్స్ లోనేమి ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వారందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వాడుకున్న మందులన్నింటినీ మీరే పరిశుద్ధపరచండి. వారి దేహములకు శక్తిని దయచేయండి. తగిన విశ్వాసమును, తగిన ప్రార్థనా శక్తిని, తగిన ధైర్యమును వారికి ఇచ్చి ఈ కోవిడ్ ను జయించేటట్లుగా మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈస్ట్ పారిష్ యొక్క అడ్మినిస్ట్రేషన్ బాడీ కొరకు ప్రార్థిస్తున్నాం. చైర్మన్, ట్రెజరర్, డెలిగేట్స్, డీకన్స్ అందరి కొరకును, వారందరి కుటుంబాల కొరకును, చర్చ్ వర్కర్స్, సెక్షన్ అయితేనేమి ఇంకను చర్చ్ వర్కర్స్ అందరి కొరకును, క్యాంపస్ లో ఈ కాంపౌండ్ లో నివసిస్తున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. దీవించండి. ఈ ప్రతి కీడు నుండి, ప్రతి దుష్టుని ఈ చర్య నుండి మా బిడ్డలందరికీ మీరే విడుదలను, విమోచనను, స్వస్థతను మీరే దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ ఆరాధనలో చేరవచ్చినటువంటి
మా బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. గవర్నమెంట్ వారి ఉత్తర్వులను బట్టి దేశ క్షేమం కోసం ఈ ఆలోచన చేసి ఈ ఫేస్బుక్ లైవ్ జరిగించే విషయంలో మాకు ఎంతగానో సహకరిస్తున్నటువంటి ఎవరెస్టులు షల్మని వారి కుటుంబాన్ని మీరు దీవించండి. కానీ ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా అనేకులు ఆరాధనలో పాలుపంపులు పొంది వారి వారి స్థలాలలోనే ఏకీభవించి పాటలలోను ప్రార్థనలోను వాక్యంలోను వారందరూ ఏకీభవించి మీ ఆశీర్వాదములు దీవెనలు పొందుకొని ఈ ప్రస్తుత కాలంలో మీ ఆశీర్వాదముల చేత నింపబడే కృపను బిడ్డలందరికీ దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ కోవిడ్ వలన ఎవరెవరైతే వారి కుటుంబ సభ్యులను కోల్పోయారో, ఎవరెవరైతే మరణములను చవి చూసి వారి కుటుంబాలలో బాధను వేదన పొందుతున్నారో వారందరి ఆదరణ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. గత కొద్ది కాలంగా తమ ప్రియులను కోల్పోయి ఉన్నటువంటి వారి కుటుంబాలకు కావలసిన ఆదరణ, వారి కుటుంబాలకు కావలసిన సమాధానము, వారి కుటుంబాలకు కావలసిన నెమ్మది మీరే అనుగ్రహించి బలపరుచుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సేవ కొరకు బిడ్డ సమర్పించిన కృతజ్ఞత మొక్కుబడి కానుకలు, సంఘ కానుకలు, ఈ ప్రత్యేకమైన అర్పణలన్నింటినీ మీరు అంగీకరించండి. సంస్కారపు కానుకలు కూడా మీరు అంగీకరించి తిరిగి నూరంతర దీవెనలు ఆశీర్వాదములు మా బిడ్డలకు మీరు దయచేయండి. ఈ వారం రోజులలో మరి నూతనమైన మెడిసిన్స్ రావడానికి బిడ్డలందరూ ఈ పరిస్థితులను జయించడానికి మీ కృప దయచేయమని మరలా వచ్చే ఆదివారం ఇదే రీతిగా 8:30 గంటలకు ఫేస్బుక్ లైవ్ లో మేమందరం పాల్గొని ఆరాధన జరిగించి మీ దీవెన ఆశీర్వాదములు మేమందరం పొందుకున్నట్లుగా మీరే సహాయం దయచేయమని మరొకసారి మా దేశంలో స్వస్థపరచమని మరొకసారి మదర్స్ డే దినమున ప్రతి తల్లికి కావలసిన ఆరోగ్యమును క్షేమమునిచ్చి ప్రతి తల్లి యొక్క శ్రమను కష్టమును ఆ బిడ్డలందరూ చూసి వారిని గౌరవించి సన్మానించినట్లు ఆ బిడ్డలకు మంచి మనసును మీరే దయచేయమని దైవ సందేశంలో విలాసులైనటువంటి బాలసుందరరావు గారు నిలవబెట్టుకున్నందుకు స్తోత్రం. వారి ద్వారా మీరు అందించిన దైవ సందేశము మా హృదయంలో మేము నీరు కట్టి ఫలింపచేసుకునే భాగ్యము మా అందరికి దయచేయమని ఈ దిన ఆశీర్వాదములు దీవెనలతో మనందరినీ నింపుమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుచు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం అభివృద్ధిగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినహాన్ని దయచేయండి. మరల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించుము. మమ్మల్ని శోధనలను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నావు తండ్రి. ఆమేన్. ప్రభువుని ఆశ్రయించుటకు కాపాడుగాక, ప్రభువుని తన సన్నిధిని ప్రకాశింపచేసి కరుణింపచేయుగాక, ప్రభువుని ప్రసన్ని కాంతులు నియంత్రించి మీకు శాంతి సమాధానం కలుగజేయుగాక. మీ అందరికీ వందనాలు. గమనించండి, ఫేస్బుక్ ఛానల్ పేరు సెయింట్ మ్యాథ్యూస్ లూథరన్ చర్చ్ ఈస్ట్ పారిష్ అని దాని నుంచి వీక్షించవచ్చు. రెండోది యూట్యూబ్ ఛానల్ నేమ్ ఈస్ట్ పారిష్ చర్చ్ గుంటూరు అనేటువంటి దాన్ని మీ ఫోన్ లో ప్రయత్నించి చేస్తే ఆ రెండు ఛానల్ నుంచి మీరు వీక్షించవచ్చు. దాన్ని గమనించాలని ప్రభుత్వాన్ని మీకు మనం చేస్తున్నాం. మరొకసారి మీ అందరికీ
ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.